నా పిల్లలు చిన్నప్పుడు ఒకసారి నేను వంట చేస్తుంటే నా పిల్లలు ఇద్దరు కిచెన్లోకి వచ్చేసి అవి ఇవి కదిలించడం మొదలుపెట్టారు. అప్పుడు నా చిన్న కూతురు ఉప్పు తీసుకొని నోట్లో వేసుకొని, అబ్బా మమ్మీ ఇంత సాల్టీగా ఉంది, ఇది కూరలో ఎలా వేస్తున్నావు నువ్వు అనింది. నాకు నవ్వొచ్చింది. కొంచెం చింతపండు చేతిలో పెట్టాను. అబ్బా పుల్లగుంది అన్నారు. పసుపు కొంచెం టేస్ట్ చూడమన్నాను. అస్సలు నచ్చలేదు. అప్పుడు నేను వండిన కూరని కొంచెం గిన్నెలో వేసిచ్చి ఇది టేస్ట్ చూడండి అన్నాను. చాలా బాగుంది అన్నారు. మరి ఇందులో ఇప్పటిదాకా మీరు వేరువేరుగా టేస్ట్ చూసినవన్నీ వేశాను, వాటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా కూర ఇంత మంచి టేస్ట్ వచ్చేది కాదు అని చెప్పాను. చాలా ఆశ్చర్యపోయారు. నా జీవితంలో కూడా ఇప్పుడు నువ్వు వేరువేరుగా చూస్తున్న ప్రతి పరిస్థితి కొన్నిటిని తీసివేయకు. ఎందుకంటే నీ 24 గంటల్లో దేవుని చేతిలో లేనిదేంటి? ప్రతి నిమిషం ఉన్నప్పుడు ప్రతి పరిస్థితి దేవుని చేతిలో ఉన్నట్టే కదా. బైబిల్ చెప్తుంది, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడు. వేదన, శ్రమ చాలా పెద్ద మాటలు. ఆయన నీకు విచారము, బాధ కూడా కలుగు చేయడు. హృదయపూర్వకంగా కలుగు చేయడు. కలుగు చేస్తున్నాడంటే అవి నీ మేలుకై సమకూడి జరిగించటానికే కలుగు చేస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డ, నీ జీవితంలో ఈరోజు కొన్ని పరిస్థితులు ఉప్పులాగా ఉండొచ్చు, కారంలాగా ఉండొచ్చు, కానీ వాటన్నిటినీ కలిపి సంతోషకరమైన వంటగా మార్చగలిగిన దేవుడు మనకున్నాడు. ఆయనతో చెప్పు, ప్రభువా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ నేను నిన్ను నమ్ముతున్నాను. ఈ పరిస్థితి కూడా నీ ఆధీనంలో ఉందని నమ్ముతున్నాను. దీన్ని నా మేలుకై నువ్వు మార్చగలవని నమ్ముతున్నానని చెప్పు. నీ జీవితంలోని ప్రతి పరిస్థితిని నీ మేలుకై సమకూడి జరిగించునుగాక. ఆమేన్.